ఇటు కొన్ని 2-3 కిలోమీటర్లు నీళ్లు తీసుకుంటారా తీసుకోరా అంటే అవకాశం తెలంగాణ కోల్పోవాలన్నా రేపు తెలంగాణ గుండా పోవాల్సిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పోలవరం సోమశిల టు గ్రాండ్ కావేరీ అయిపోయింది. దానికి చంద్రబాబు మొన్న స్పీచ్ ఇచ్చిండు, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మోడీ గారి కళ నా కళ చేసి తీరుతా అంటుడు. చెయ్యి, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. గత 10 సంవత్సరాలుగా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గోదావరి కావేరీ అనుసంధానం అనేది ఇచ్చంపల్లి టు నాగార్జున సాగర్ అని కొంతకాలం లేదు, ఇచ్చంపల్లి కడితే మేడిగడ్డకు ఇబ్బంది అవుతుంది కనుక ఆల్రెడీ కట్టిన సమ్మక్క సాగర్ టు ఎన్ఎస్పి అని చర్చ జరిగింది. దానికి ఒప్పుకున్నారు, మినిట్స్ ఉన్నాయి. సడన్గా ఇప్పుడు చంద్రబాబు గారు ఇక ఇచ్చంపల్లి లేదు, సమ్మక్క సాగర్ లేదు, పోలవరం టు సోమశిల టు కావేరీ, తెలంగాణ అవుట్ అంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ వద్దా? ఈ దేశంలో మేము లేమా? మా హక్కులు కాలరాస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఊరుకుంటే రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? ప్రభుత్వాలు లేవా? ఇక్కడ శాసనసభ్యులు లేరా? అందువల్ల ఇది చాలా ఒక డేంజరస్ ప్రపోజల్ జరుగుతూ ఉన్నది. తెలంగాణకు అటు కృష్ణాలో కానీ ఇటు గోదావరిలో కానీ ఎక్కడ ఒక చుక్క అన్యాయం జరిగినా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఊరుకోదు. ఇప్పుడు ఓకే ఏంటంటే ఇద్దరు కలిసి తెలంగాణకు పంగనామాలు పెడుతురు. అటు డీకే శివకుమార్ ఇటు చంద్రబాబు నాయుడు కలిసి రేవంత్ రెడ్డికి పంగనామాలు పెట్టి నేను పెట్టించుకొని వస్తుండు. ఇప్పుడు గోదావరి పోలవరం నుంచి డైవర్షనే జరిగితే రేపు ఊకుంటారా వాళ్ళు? ఇప్పటికే ఎడమ కాలువ నుంచి పోలవరం ఎడమ కాలువల నుంచి ఉత్తరాంధ్ర సుజల సేవంతి పెట్టి వైజాగ్ దాకా కలిపిరు దాన్ని. ఇప్పుడు పోలవరం కుడి కాలువ నుంచి ఈ నేషనల్ ప్రాజెక్టు ఇంటర్లింకింగ్ అని ఇప్పుడు సోమశిల నుంచి కిందికి గ్రాండ్ ఆనకట్ అంటే ఇంకా మళ్ళొక 500-600 టీఎంసీలు గోదావరిని కూడా దోచుకుంటారు. ఆల్రెడీ కృష్ణ పని చేసింది కదా, కృష్ణాలో బనకచెర్ల పెట్టిండ్రు, ఇటు బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ పెట్టి అటు కృష్ణను లేపిండ్రు, ఇప్పుడు కిందికి వెళ్ళి గోదావరి లేపుతారు. ఇంకా దానికి ఇప్పుడు కర్ణాటక సోపతి పైన ఇప్పుడు ఇంట్లో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్లో కర్ణాటకకు 16 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఈ 16 టీఎంసీలు కర్ణాటక పైనే వాడుకోవచ్చట, కృష్ణలో ఆపుకోమన్నాడు చంద్రబాబు. మీ 16 మేము కింద వాడుకుంటాం గోదావరి. ఈ ఇంటర్లింకింగ్లో ఏంటంటే 4 రాష్ట్రాలకు 5 రాష్ట్రాలకు నీళ్ళు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి. అయితే ఇందులో కర్ణాటకకు కూడా 16 టీఎంసీలు ఉన్నాయి. చంద్రబాబు కర్ణాటకతో ఏం ప్రపోజల్ పెట్టిండు? మీ 16 గోదావరి కింద మేము వాడుకుంటాం, మా ఆంధ్రప్రదేశ్ కృష్ణాయి నువ్వు మీద 16 వాడుకో ఆపుకో అన్నాడు. నువ్వు ఆపుకుంటావు బాగానే ఉంటుంది, నష్టమే వాళ్ళకు తెలంగాణకు కదా, కృష్ణ నీళ్ళు జారాయి కదా కిందికి. ఇప్పుడు నవేలి గట్టి 16 ఆపి ఆ 9.5 టీఎంసీలతోని ఆ 3 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు ఇవన్నీ ఆపితే ఇప్పటికే మంచినీళ్ళు లేక జూరాల ప్రాజెక్టు ఆగమైపోయింది. మంచినీళ్ళకు కూడా పాలమూరు జిల్లా ఆగమవుతున్నది. రేపు శ్రీశైలం కూడా నీళ్లు రావు, జూరాలకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే పాలమూరు జిల్లా మొట్టమొదటి ఎఫెక్ట్ అవుతుంది. మన కల్వకుర్తికి దెబ్బ తగులుతుంది, మన పాలమూరుకు దెబ్బ తగులుతుంది, జూరాల మీద ఉన్న నెట్టంపాడుకు, భీమాకు, కోయిల్ సాగర్కు దెబ్బ తగులుతుంది. పాలమూరు మంచినీళ్ళు కూడా ఎప్పుడైనా డ్రౌట్ ఇయర్ ఈ సంవత్సరం వెళ్ళినా అంటున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీదనే మొత్తం ఆగుతాయి కదా నీళ్ళు. ఇప్పుడు 16 టీఎంసీలు గోదావరి, నీకు ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? నువ్వు కింద గుంజుకుంటున్నావు, మీద కర్ణాటక కింద గోదావరి నీళ్ళు గుంజితే మీద కృష్ణ నీళ్ళు గుంజితే నడిమిట్లున్న తెలంగాణ ఏం కావాలి? నువ్వు 16 ఆపుకో అనబెడితివి, నవేలి కట్టుకోమనబెడితివి, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే సపోర్ట్ చేయవైతివి, మీద తుంగభద్ర, కృష్ణ, వాల్లాప, కింద గోదావరి నువ్వు మలిపితే నడిమిట్ల తెలంగాణ ఏం కావాలి? ఈ రకంగా తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే అన్నీ మనం చూసినాం ఈ మధ్య. హైడ్రా విషయంలో హిట్లరే నాకు స్ఫూర్తి అన్నాడు. ఓకే, నీ ఇష్టం, అది నీ కర్మ. హిట్లర్కి ఏ గతి పట్టిందో నీకు పడుతుంది. మరి నీళ్ళ మీద నీకు ఎవరు స్ఫూర్తి నాయన? ఈ నీళ్ళ మీద కూడా నీకు ఎవడైనా స్ఫూర్తి ఉన్నాడా? నాకు డౌట్ వస్తున్నది. నీరోనే నీ స్ఫూర్తి ఏమో, నీరో చక్రవర్తే నీ స్ఫూర్తి ఏమో అని మాకు డౌట్ వస్తున్నది. ఇక్కడ రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్నట్టు ఇవాళ తెలంగాణకు కృష్ణాలో, తుంగభద్రాలో పైన అక్రమ ప్రాజెక్టులు గడుతుంటే తెలంగాణ నష్టపోతుంటే కనీసం నీ యొక్క నిరసన చెప్పవు, ఒక ఉత్తరం రాయవు, మీటింగ్లో పోయి తలకాయ ఊపేస్తున్నావు అంటే నీకు నీళ్ళ విషయంలో నీరోనే నీకేమన్నా స్ఫూర్తి ఏమో అని నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు పొరుగు రాష్ట్రాలతో కలిసి కింద రాష్ట్రానికేమో నీకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నావు, పైన రాష్ట్రమేమో మరి నీకు అప్పుడు ఎన్నికలప్పుడు ఏం సాయం చేసిండో ఏందో ఆయనకు గురుదక్షిణ చెల్లిస్తున్నట్టున్నావు. నడిమిట్ల తెలంగాణ పోతుంది కదా.
పొరుగు రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో మన హక్కులు పెట్టడం అంటే ఇవాళ తెలంగాణకు మరణ శాసనం రాయడం అవుతుంది. మేము అందుకే సూటిగా అడుగుతున్నాం, 968 గోదావరిలో మనకు పక్కకు పెట్టినరా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గతంలో ప్రతిపాదించిన విధంగా అది సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్కు ఉందా లేదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు దక్కాలి అని ఆ రోజు మేము చెప్పిన మినిట్స్లో రికార్డ్ అయింది. వస్తున్నాయా లేవా? ఆర్డీఎస్కు 15.9 ఎన్ష్యూర్ చేసినవా లేదా? కర్ణాటక కడుతున్న 3 అక్రమ ప్రాజెక్టులు ఆపాలని ఇప్పటికైనా ఉత్తరం రాస్తావా రాయవా? వీటన్నిటి విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ట్రిబ్యునల్ ముందు వాదనలు చివరి దశకు వచ్చినాయి, గట్టిగా వినిపించండి, అలర్ట్ ఉండండి, మంచి న్యాయవాదులను పెట్టండి. 700-800 టీఎంసీల నీళ్లు మనం తెచ్చుకుంటే మన పాలమూరు, మన కల్వకుర్తి, మన నెట్టంపాడు, మన దిండి, మన ఎస్ఎల్బీసీకి కూడా నికర జలాలు కేటాయించుకొని బాజాప్తా దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసుకునే అవకాశం ఉంది. అటువైపు అడుగులు వేయండి. ఎందుకంటే నువ్వు ఒకసారి 500 ఇచ్చేయి, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు అట్లా ఎటువంటి అటు మాట్లాడితే నడవదు. అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు ఈయన. నువ్వు గుంపు మేస్త్రివో కావో, నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు నువ్వు కాకుండా పెద్ద అవసరం లేదు, సంబంధం లేదు. నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు, నువ్వు కాకుండా ఒరిగేదేం లేదు. కానీ భయమల్లా తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు. నువ్వు గది మాత్రం కాకుంటే చాలు మాకు. నువ్వు గుంపు మేస్త్రి అయినా కాకుండా మాకేం ఫరకపడేది లేదు, కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తుంగభద్ర గేట్లకు అసలు పాలమూరుకు సంబంధం ఏంది? తుంగభద్ర గేట్లు ఇదివరకు కూడా ఉన్నాయి, మధ్యలో ఖరాబ్ అయితే వాటిని రిపేర్ చేసి మళ్ళీ గేట్లు పెట్టినరు. ఇదివరకు గేట్లు ఉన్నప్పుడు ఆర్డీఎస్కి ఏమైనా నీళ్ళు వచ్చినాయా? 15.9. కొత్తగా గేట్లు పెడితే నీళ్ళు వస్తాయి. గదే అడుగుతున్నాం. మరి నువ్వు ఆ తుంగభద్ర మీటింగ్లా గేట్ల మీటింగ్లా గొప్ప ఒప్పందం జరిగింది, చారిత్రక ఒప్పందం అవుతుంది, సిఆర్ పాటిల్ చేతిలో పెట్టేచ్చినా అంటున్నావు. ఏం పెట్టినావు? ఆ సిఆర్ పాటిల్ నీ చేతిలో లేడు, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నది. ఆడ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు, చంద్రబాబు చేతిలో ఉన్నాడు. తెలంగాణకు నష్టం జరుగుద్దని మా ఆందోళన. ఆ సీక్రెట్ ఏందో బయటపెట్టు. 3 తరాలకు ఉపయోగపడుతుంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు. ముంపు తెలంగాణకు. ఆగం తెలంగాణ అయ్యేటట్టున్నది. మా బాధ, మా ఆందోళన అది. ఎక్కడ కూడా అటువంటివి లేవు. ముఖ్యమంత్రి గారు అందుకే మేము దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటున్నాం మేము. ఎందుకంటే నువ్వు లోపల నీళ్ళ మంత్రిని బయట కూర్చుండబెట్టుడు ఏంది? నాకు అర్థమే కాలే. తెలంగాణ ఇంజనీర్లను బయట పెట్టుడు అంత సీక్రెట్ ఏముందంటే ఏదో నువ్వు తప్పు పని చేస్తున్నావు కనుకనే నీళ్ళ మంత్రిని, తెలంగాణ ఇంజనీర్లను బయట కూర్చోబెట్టినావు. ఎప్పుడైనా మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? మినిట్స్ రాస్తారు మీటింగ్కు. ఇంత పెద్ద హై లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, 3 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏందో బయట పెట్టండి. వై ఇట్ ఈస్ సో సీక్రెట్? ఇప్పుడు నువ్వేమంటున్నావు? మొత్తం మా భవిష్యత్ అంతా సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటున్నావు. మరి ఆ సిఆర్ పాటిల్ ఎవరి చేతులు ఉన్నాడు? రేపు సిఆర్ పాటిల్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? కర్ణాటకలో జరిగినటువంటి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏదైతే తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రక ఒప్పందం మేము చేసుకున్నాము అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరం. ఏంటి ఆ చారిత్రక ఒప్పందం ఏంటి? అసలు నువ్వు చేసుకున్నదేందో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారైతే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకుందామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా కర్ణాటక రాష్ట్రము తుంగభద్ర ప్రాజెక్టుకు దిగువన, ఆర్డీఎస్ ఎగువన 35 టీఎంసీల వినియోగంతో నవేలి రిజర్వాయర్ ఒకటి నిర్మాణానికి కర్ణాటక పూనుకున్నది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్డీఎస్ దిగువన, సుంకేశుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల అనేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పూనుకున్నది. అది 35, ఇది 20, అంటే 55 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ 2 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది.
అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పిందంటే ఆ రోజు మాకు సిల్టేషన్ అయింది, మేము గుండ్రేవులు కట్టుకొని 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటాము అని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చెప్తే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో తాను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పినారు, కొత్తది కట్టాల్సిన అవసరం లేదు, సిల్టేషన్ ఏదన్నా ఉంటే మీరు ప్రత్యామ్నాయం సిల్ట్ ఎలా తీయాలో ఆలోచించుకోండి తప్ప గుండ్రేవులకు నీటి కేటాయింపులు చెయ్యము అని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 9.5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తే మేము చాలా తీవ్రంగా అపోజ్ చేసినాం. ఆ గుండ్రేవుల ప్రాజెక్టు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీవ్రంగా అయినటువంటి నిరసన చెప్పడం ద్వారా, మేము అపోజ్ చేయడం ద్వారా, అన్ని ఫోరమ్స్లో రైజ్ చేయడం ద్వారా అది కోల్డ్ స్టోరేజ్లకు పోయింది. కానీ ఇప్పుడు తమ అనుయాయుడే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు గుండ్రేవులను తెరపైకి తెచ్చినారు. ట్రిబ్యునల్ వద్దన్నది ఆనాడు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. మళ్ళీ ఇప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు ఇటు ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చింది, అటు నవేలి ప్రాజెక్టును కర్ణాటక పైకి తెచ్చింది. అంటే ఇవాళ తుంగభద్ర మీద 55 టీఎంసీలతో వచ్చే ఈ 2 రిజర్వాయర్లు రేపు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తాయి. తుంగభద్ర అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు శ్రీశైలం, ఒక ఆర్డీఎస్కు కాదు, శ్రీశైలం కూడా రేపు నీటి ఫ్లో తగ్గడం ద్వారా రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. మరి ముఖ్యమంత్రి గారు మేము చాలా గొప్ప ఒప్పందం చేసుకున్నాము, ఎవరిని లోపల రానియలేదు, ఆఫీసర్లందరినీ బయటనే కూర్చోబెట్టినాము, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టినాము, లోపల 3 ముఖ్యమంత్రులము, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు గారు, 4 కూర్చున్నాము అన్నారు. సరే, కాంతారావు ఎవరు? ఆయన ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అనుబంధం ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారే ఇలా కేంద్ర ప్రభుత్వంలో తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఆయనను ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా చంద్రబాబు గారు పెట్టించుకున్నారు. మరి ఆ మీటింగ్లో 3 ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి 4 కూర్చున్నారు. మీరు చేసిన ఆ సీక్రెట్ అగ్రిమెంట్ ఏంది? ఏం అగ్రిమెంట్ చేసిందో ఇలా రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. నీకేమో అవగాహన తక్కువ, ఆగమాగం ఎక్కువ నీకు. ఎందుకంటే నువ్వు గతంలో అనేక విషయాలు కూడా మాట్లాడినావు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది, నల్లమల్ల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, తెలంగాణలో ఉంటుందా, బచావత్కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్య కూడా తేడా తెలియని విధంగా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినవో, ఎన్నిసార్లు అభాస్పాలైనవో, కనీస అవగాహన లేని రహిత్యాన్ని ఎలా బయట పెట్టుకున్నావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు నిన్న 3 రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పందం జరిగింది అంటున్నావు. ఏం ఒప్పందం జరిగింది? ఇప్పుడు మనకు ఆర్డీఎస్ ప్రాజెక్టుకు 15.9 టీఎంసీల నీళ్లు రావాలి, రావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి కనీసం 50,000 ఎకరాల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేసిండ్రు. నువ్వు నిన్నటి మీటింగ్లో కేంద్ర మంత్రితోని మాకు ఆర్డీఎస్కు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 15.9 టీఎంసీలు రావడం లేదు అని చెప్పి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నావా? చెప్పు నువ్వు ప్రజలకు. లేదు, తుంగభద్ర మీద ఇలా కర్ణాటక కురిడి అనే ఒక ప్రాజెక్టు